హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు లీషియస్ రెసిపీస్. ఈరోజు నేను మీతో సరస్వతీదేవికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదం రెసిపీ మీతో షేర్ చేస్తున్నానండి. ఒక గిన్నెలో ఇలా బాగా మగ్గిన అరటిపండును తీసుకుంటున్నాను. మీరు చేసే ప్రసాదం క్వాంటిటీని బట్టి 1 లేదా 2 అరటిపండ్లు యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఇలా బాగా మక్కిన అరటిపండుని ఇలా సన్నగా పీసెస్ కట్ చేసుకుంటున్నాను. లేదా మీరు మిక్సీలో వేసి పేస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు. అంబ శారదాంబ ఆశీస్సులు మనందరిపైన ఉండాలని నేను కోరుకుంటున్నానండి. శృంగేరి శారదాంబ టెంపుల్లో మనకి ఇది ప్రసాదం లాగా ఇస్తారనమాట. సో నేను కూడా ఒకసారి ట్రై చేశాను. మీరు కూడా తప్పకుండా ఈ బసంత పంచమికి ట్రై చేయండి. ఇలా సన్నగా కట్ చేసుకున్న అరటిపండులో 2 టేబుల్ స్పూన్ బెల్లం వేసేసి మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కొన్ని 1 టేబుల్ స్పూన్ అంతండి ఎండు ద్రాక్ష కిస్మిస్ వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఫ్రెష్ ఖర్జూరం గింజలు తీసేసి దీన్ని కూడా దీంట్లో మిక్స్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి ఇవన్నీ మిక్స్ చేసుకుంటే రెడీ అయిపోతుందండి ప్రసాదం. డ్రై ఫ్రూట్స్ సన్నగా కట్ చేసి కూడా నేను మిక్స్ చేశాను. ఇవి ఆప్షనల్ మాత్రమేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లీషియస్ రెసిపీస్. థ్యాంక్ యూ సో మచ్.